సో వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ ఉడిపి అండి. నేనైతే ఉడిపి ప్రయాణం సవ్యంగా పూర్తి చేసుకొని నేను చిక్కమంగళూరు వెళ్ళిపోతున్నాను. సో booking.comలో నేను ఏ హాస్టల్స్ కూడా బుక్ చేయలేదు, ఎందుకంటే చిక్కమంగళూరులో ఉన్న ప్రతి హాస్టల్ కూడా మనం కార్డ్ అనేది యాడ్ చేయాలి. కార్డ్ యాడ్ చేసిన తర్వాత హాస్టల్ బాగాలేకపోతే మనకి ఫుల్ పేమెంట్ అనేది మనం ఆల్రెడీ ఛార్జ్ చేస్తాం కాబట్టి మనకి పెద్ద బొక్క. సో నేను ఇండివిజువల్గా ఉడిపి బస్ స్టాండ్కి వెళ్ళి అక్కడ నుండి బస్సెస్ ఉన్నాయో చూసుకొని ఇండివిజువల్గా నేను వెళ్ళి హాస్టల్ చూసుకొని మాత్రమే పే చేస్తాను, ఎందుకంటే మళ్ళీ అక్కడికి వెళ్ళాక మళ్ళీ చాలా ప్రాబ్లం అవుతుంది. సో స్టే ట్యూన్ ఫర్ ద అప్డేట్స్ అంటే నేను ఉడిపి బస్ స్టాండ్కి వెళ్ళి అక్కడ బస్సెస్ ఉన్నాయో చూసి అక్కడికి వెళ్ళి నేను హాస్టల్లో ఉన్నదన్న విషయాలు అనేది నేను ముందుకు వెళ్ళాక చెప్తాను, ఓకేనా. సో మనకైతే ఉడిపి నుండి చిక్కమంగళూరుకి 1 గంటకి అయితే బస్సు అయితే ఉందండి. నేను అంతవరకు ఉండలేక నార్మల్ గవర్నమెంట్ బస్కి వచ్చేసాను. సో ఈ బస్సు ఎలా ఉందంటే చూడండి. సో ఉజిరి అనే ప్లేస్కి వెళ్ళి ఉజిరి దగ్గర నుండి మనకి కంటిన్యూస్గా బస్సెస్ అనేవి ఉంటాయి చిక్కమంగళూరుకి. సో అప్పటి వరకు అయితే నాకు బస్సులేనండి, బస్సులో అయిపోయేటట్టున్నారు ఇప్పుడు చిక్కమంగళూరు వెళ్ళేసరికి. సో స్టేట్ ఉంటుంది. బస్సు అయితే ఎక్కానండి. ఇక్కడ ఎక్కి చిక్కమంగళూరుకి దాదాపు 30 మినిట్స్ డిస్టెన్స్లో అయితే ఉన్నాను. సో మొత్తానికి అయితే 5 అవర్స్ నాన్ స్టాప్ స్టాండింగ్ చేసి మనకి ఇక్కడ ఉజిరి దగ్గర అయితే నాకు సీట్ అయితే దొరికింది. ఇదిగోండి నాతో పాటు తను కూడా చిక్కమంగళూరు అమ్మాయి, వీరందరూ కూడా నాకు ఇక్కడ పరిచయం అయ్యారు. ఇదిగోండి ఈ బస్సు వెళ్తుంది డైరెక్ట్గా మన చిక్కమంగళూరు, ఉజిరి దగ్గర నుండి చిక్కమంగళూరు మన డైరెక్ట్ బస్సెస్ అయితే ఉంటాయి. సో నేను ఇంకా రూమ్ అయితే తీసుకోలేదు. అక్కడికి వెళ్ళాక నేను ట్రిప్పర్స్ అనేది ఒక హాస్టల్ అయితే ఉంది, ఆ హాస్టల్కి అయితే వెళ్తాను. సో అక్కడ ఎందుకంటే కార్డ్ అయితే యాడ్ చేసి బుక్ చేసుకోవడం నాకు ఇష్టం లేదు, మళ్ళీ అవి క్యాన్సిలేషన్ ఛార్జెస్ ఇవన్నీ పడతాయి. సో నేను డైరెక్ట్గా వెళ్తాను. రూమ్స్ అవైలబుల్ లేకపోతే మనకు దాదాపు 1.3 మైల్స్లో ఇంకో హాస్టల్ అయితే ఉంది. సో అక్కడికి వెళ్ళి మీ హాస్టల్ ప్రాంతం అంతా ఎలా ఉంది. చిక్కమంగళూరు అయితే రోడ్డు అయితే అద్భుతంగా ఉంది. మీరు ఈసారి వచ్చేటప్పుడు డెఫినెట్గా డ్యామ్ టూ యూ డోంట్ హ్యావ్ టు మిస్ ఇట్. యూ కెన్ జస్ట్ కమ్ అండ్ యూ కెన్ విజిట్ బ్యూటిఫుల్ ప్లేస్. సో నేను వెళ్ళి మీకు ఫర్దర్ అప్డేట్స్ అనేవి అక్కడికి వెళ్ళాలని చెప్తాను.
అయితే చిక్మగళూరు బస్ స్టాండ్కి అయితే వచ్చానండి. సో మనకి 5 అవుతుంది టైము. సో నేను ఒకసారి రూమ్కి వెళ్ళాకైతే మీకు ఫస్ట్ అప్డేట్స్ అనేది నేను ఇస్తాను. సో చాలా చల్లగా ఉంది చిక్మగళూరు. నేను ఎండలో వాసిపోయింది నాకు గోవా, నెక్స్ట్ గోకర్ణ, ఉడిపి ఇవన్నీ. సో ప్రశాంతంగా అయితే చాలా చల్లగా ఉంది. మేఘాలు కూడా దిగిపోయి వర్షం కూడా పడ్డది. ఇన్ని రోజుల తర్వాత, చాలా రోజుల తర్వాత వర్షం అయితే చూశాను. సో నేను రూమ్కి వెళ్ళి ఆ రూమ్ ఏ రూమ్లో ఉన్నానంటే ఫర్దర్ అప్డేషన్ తర్వాత ఇస్తాను. టేక్ కేర్. సో వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ చిక్మంగళూరు అండి. చిక్మంగళూరులో అయితే నిన్న రాత్రి 5:30కి అయితే నా రూమ్కి అయితే నేను వచ్చాను. రూమ్లో ట్విస్ట్ ఏంటంటే రూమ్ అనేది చాలా తక్కువ దొరికింది. ఎంత తక్కువ దొరికిందంటే ఇప్పటివరకు ఉన్న హాస్టల్స్ అన్నిటి కన్నా చాలా తక్కువ వచ్చింది. 310 రూపాయలు నైట్కి అండి. సో రూమ్ అయితే అద్భుతంగా ఉంది. ప్రశాంత్ చుట్టుపక్కల ప్రాంతం అంతా మీకు చూపిస్తాను. సో చాలా రీజనబుల్గా అయితే నాకు వచ్చింది. చూడండి, ఇదంతా కూడా నేనున్న ఏరియా. ఇంకా నేను బండి అయితే తీసుకోలేదు. బండి అయితే తర్వాత తీసుకుంటాను. ఇంకా 9 o'clock అయిన తర్వాత మనకు ప్రశాంతంగా ఉందండి. 310 రూపాయలకి ఈ హాస్టల్ అనేది అంటే చాలా తక్కువ. సో నేను డిస్క్రిప్షన్లో అయితే కాంటాక్ట్ నెంబర్ అయితే మీకు పెడతాను. సో తను వస్తున్నాడు కదా, తనే సుప్రీత్. ఇక్కడ అన్నీ ఇక్కడ మనకు కావాల్సినవన్నీ తనే చూసుకుంటాడు. సో మనకి స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది. ఎంత టెన్స్. హాస్టల్ అయితే అదిరిపోయిందండి. నాకైతే బడ్జెట్ ఫ్రెండ్లీగా, కాకపోతే మనం ఒక 5 kilometers దూరం వెళ్ళి బైక్ రెంట్లు తీసుకోవాలి, కానీ అది తప్ప మిగతాదంతా ఓకేనే. ఇదంతా హార్స్ రైడింగ్కి. ఇక్కడ 2 గుర్రాలు కూడా ఉన్నాయి, చిన్న చిన్న కుక్కలు కూడా ఉన్నాయి. సో బ్యూటిఫుల్ లొకేషన్. నాకైతే 310 రూపీస్కి ఎంత మంచిగా ఉంటుందని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు చిక్మంగళూరులో. సో తనే నా రూమ్మేట్, కానీ అది కాదు నా రూము, అది వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి వచ్చినట్టున్నారు. సో అందమైన 2 గుర్రాలు కూడా ఉన్నాయి, చాలా బ్యూటిఫుల్. గుర్రాలను చూశాను, కుక్కలు కూడా ఉన్నాయి. అద్భుతం అండి. మీకు బ్యూటిఫుల్ సీనరీస్ అనేవి చిక్మంగళూరులో క్యాప్చర్ చేయవచ్చు. నేను బస్ రైడింగ్లో వచ్చేటప్పుడు చాలా బ్యూటిఫుల్ లొకేషన్ చూశాను, కానీ మరి నాకు కుదరలేదు తీయడానికి. ఎంతవరకు కవర్ చేయాలి అంతవరకు కవర్ చేశాను. ఎక్కడ కూడా రూమ్స్ ఉన్నాయి, అదంతా డైనింగ్ హాల్. సో మీరు ఫుడ్ ఏమైనా తీసుకొస్తే ఈ డైనింగ్ హాల్ దగ్గర మీరు తినేసి ఇక్కడ కడుక్కొని రూమ్కి వెళ్ళాలి. సో ఇదంతా డైనింగ్ హాల్. సో మొత్తం ఈ గోవా, గోకర్ణ, ఉడిపి ఇవన్నీ వేడిలో అలమట ఇచ్చాను నేను. ఇక్కడ చలికి మళ్ళీ ఫైనల్ అయితే స్వెటర్ ఈరోజు వేసుకోవడానికి అయితే అయ్యిందండి. బ్యూటిఫుల్ ఇది. నిన్న నైట్ క్యాంప్ ఫైర్ కూడా వేశారు. నిన్న అది మీకు తీద్దామంటే వాళ్ళు కన్నడ సాంగ్స్ పెట్టారు, మళ్ళీ కాపీరైట్ వస్తామని. కానీ నాన్ కాపీరైటెడ్ సాంగ్స్ ఏమైనా పెట్టి ఆ క్యాంప్ ఫైర్ మూమెంట్స్ కూడా మీతో షేర్ చేస్తాను. చూడండి, అందమైన బ్యాంబూ ట్రీస్, ఇవన్నీ కూడా బ్యాంబూ ట్రీస్ అని. ఇక్కడ రాత్రి 1 గంట అయింది. ఇక్కడ క్యాంప్ ఫైర్ వేసి ఫుల్ చిల్ అయ్యారు చలికి. చాలా రోజుల తర్వాత వర్షాన్ని చూశాను నేను ఈ ప్రాంతంలోనే.
ఆల్మోస్ట్ 2 to 3 months అయిపోయింది. వర్షాన్ని కూడా నేను చూడలేదు. సో ఇవన్నీ కూడా డామ్స్ అని. సో తిరగగా నాకు చిక్మంగళూరులో మనకి ఫైనల్ అయితే నాకు బడ్జెట్ ఫ్రెండ్లీగా దొరికాయి. మొత్తం కర్ణాటక అనేది ఇది బ్యూటీ. సో ఇదే నా రూము. ఇదేనండి నా బెడ్. లాకర్ కూడా ఇస్తారు. సో నేను ఇంకా బైక్ అయితే తీసుకోలేదు, ఎక్కడికి వెళ్ళలేదు. సో నేను 9 గంటలకి మళ్ళీ ఇక్కడ నుండి 1.5 కిలోమీటర్ దూరం అంటే మనకు మెయిన్ రోడ్ వస్తుంది. అక్కడ నుండి మనం ఆటో ఎక్కి బైక్ తీసుకొని ఒక 3 days అయితే స్పెండ్ చేస్తున్నాను ఇక్కడ. సో స్టే ట్యూన్డ్ ఫర్ చిక్మంగళూరు వ్లాగ్స్ అండి. టేక్ కేర్. సో ఇదిగోనండి, నేను టైగర్ వుడ్స్ బైక్ రెంటల్స్ అండ్ కాటేజెస్ దగ్గరికి అయితే వచ్చాను. ఇతని పేరు సంతోష్. సో ఇతను కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి నేను డిస్క్రిప్షన్లో లింక్ చేస్తాను. సో బైక్ అయితే తీసుకున్నాను. సో ఇది మనకైతే ఆల్మోస్ట్ లైక్ 3 daysకి నాకు 1900 ఛార్జ్ చేశారు. సో పర్వాలేదు, కాకపోతే నేనున్న అకామిడేషన్ కానీ ఇది కొంచెం కాస్ట్లీ కానీ పర్వాలేదు మనకి. ఎందుకంటే సోఫార్ ఇక్కడ మనకున్న రెంటల్స్ అన్నింటిలో కూడా ఇది మనకి తక్కువ రేటుగా అయితే వచ్చింది. సో నేను ఎక్కడికి వెళ్తానంది మీకు ఫర్దర్గా అప్డేట్ చేస్తాను. ఓకేనా.